పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కృష్ణా జిల్లాలో జనసేన గూండాలు రాత్రి రెచ్చిపోయారు. సుగాలి ప్రీతి ఉదంతం, 33,000 మందికి పైగా మహిళలు అదృశ్యం తదితర అంశాలపై గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒకరు ఓ మీడియా ఛానల్లో విమర్శించేందుకు జనసేన మోకలు అతనిపై దాడి చేశాయి. అంతేగాక 50 మందికి పైగా ఆయన ఇంటిని, దుకాణాన్ని ధ్వంసం చేశారు. పైగా అతని మోకాళ్లపై కూర్చోబెట్టి బలవంతంగా క్షమాపణలు చెప్పించి పోలీసులకు అతనిపైనే ఫిర్యాదు చేశారు. ఈ దాడిని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. కృష్ణా జిల్లా బందరు మండలం మంగినపూడి గ్రామానికి చెందిన గిరి వైఎస్ఆర్సీపీలో క్రియాశీల కార్యకర్త. ఇటీవల ఆయన ఓ మీడియా ఛానల్లో మాట్లాడుతూ సుగాలి ప్రీతి ఘటన జరిగింది ఎప్పుడు, ఆ కుటుంబానికి న్యాయం చేసింది ఎవరో పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలంటూ విమర్శలు చేశారు. నిజానికి అది టీడీపీ ప్రభుత్వంలో జరిగింది, కానీ బాధిత కుటుంబానికి న్యాయం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే మహిళల అదృశ్యంపై డిప్యూటీ సీఎం హోదాలో ఏం చేశారని ప్రశ్నిస్తూ పవన్ విధానాలను ప్రశ్నించారు. ఈ వీడియో వైరల్ అవడంతో జనసేన నాయకుడు కొరియర్ శ్రీనుతో పాటు దాదాపు 50 మందికి పైగా నిన్న రాత్రి 10:30 ప్రాంతంలో గిరి ఇంటిపై మోకమ్ముడిగా దాడి చేశారు. గిరి ఇంట్లోని వస్తువులతో పాటు అతని దుకాణాన్ని ధ్వంసం చేశారు జనసేన గోండాలు. ఆయన్ను విచక్షణారహితంగా కొట్టారు. పోలీసుల సమక్షంలోనే ఆయనపై దారుణంగా దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సతీష్ అనే దళితుణ్ణి కూడా చితకబాదారు. సతీష్ షాపును సైతం ధ్వంసం చేశారు. దాడి తర్వాత గిరిని మోకాలపై కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పించారు జనసేన గోండాలు. నీ వెనుక ఎవరున్నారో చెప్పాలంటూ ఆయన్ను తీవ్రంగా హింసించారు. మేము మాట్లాడింది తప్పు, మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా. నేను మాట్లాడింది తప్పు, మళ్ళీ మాట్లాడను సార్. ఎవరు మాట్లాడించమన్నారు? వెనకాల ఎవరు లేదు సార్, వాస్తవం చెబుతాను. ఎవరు లేదు సార్, ఎవరు లేదు సార్, నేను ఒక్కడే మాట్లాడింది ఆరోగ్యం వాస్తవం. మరోవైపు పోలీసులు చోద్యం చూసినంతసేపు చూసి దాడికి గురైన గిరిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే జనసేన గూండాలు పోలీసులపైన తిరగబడ్డారు. పోలీసులను కొడితేనే కేసులు పెడతారా, తమ నాయకుడిని తిడితే ఏం చేస్తున్నారంటూ పోలీసులపై బూతులతో రెచ్చిపోయాడు జనసేన నాయకుడు కొరియర్ శ్రీను. గిరిపై కేసు నమోదు చేయాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు దెబ్బలు తిన్న గిరిపైనే బందరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు పెట్టేందుకు బరితెగించారు. రజక సామాజిక వర్గానికి చెందిన గిరిపై దాడి విషయాన్ని తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని డీఎస్పీ ఆఫీస్కు వెళ్లారు. దాడి చేసిన జనసేన గూండాలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అకారణంగా అక్రమంగా తమ పార్టీ కార్యకర్తలపై కేసులు బనాయించాలని చూసిన, దాడికి పాల్పడిన జనసేన నాయకులకు పోలీసులు కొమ్ముకాయాలని చూసిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బందరు డీఎస్పీ సిహెచ్ రాజాను కలిసి హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగకుంటే ఎంత దూరమైనా వెళ్తానన్నారు పేర్ని నాని. గిరిపై జరిగిన దాడి ఘటనపై పోలీసులు వివరాలు సేకరించారు. డీఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ సీఐ యేసుబాబు, ఎస్ఐ సత్యనారాయణ మంగినపూడి గ్రామానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మరోవైపు డీఎస్పీ కార్యాలయానికి పేర్ని నాని వచ్చారని తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.